టీజీపీఎస్ లో పనిచేసిన కొందరు అధికారులు బీఆర్ఎస్ నేతలతో టచ్ లో ఉన్నారనే ప్రచారం జరుగుతున్నది. గులాబీ లీడర్లతో నిమిషాల తరబడి ఫోన్లో మాట్లాడుతున్నట్టు అధికార వర్గాల్లో టాక్. కమిషన్లో కీలక హోదాలో ఉన్న అధికారులు కారు పార్టీ నేతలతో టచ్లో ఉండాల్సిన అవసరం ఏముందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కమిషన్కు సంబంధించిన కీలక విషయాలు ఏమైనా లీక్ చేస్తున్నారా అనే డౌట్ ఏర్పడింది. బీఆర్ఎస్ నేతలతో సదరు అధికారులకు వ్యక్తిగత పరిచయాలుంటే అడపాదడపా ఫోన్ చేస్తే పెద్ద సమస్య కాదు. కానీ రెగ్యులర్గా వారితో ఫోన్ మాట్లాడడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఇటీవల ఓ కార్యక్రమంలో సెక్రటరియట్లో పనిచేసిన ఓ అధికారి సర్వీస్ కమిషన్లో పనిచేసిన మరో ఆఫీసర్ను కలిశారు. అదే సమయంలో గులాబీ పార్టీకి చెందిన ఓ ముఖ్య లీడర్ నుండి టీజీపీఎస్లో పనిచేసిన అధికారికి ఫోన్ వచ్చింది. దాంతో అతడు పక్కకి వెళ్లి సుమారు పావుగంట పాటు మాట్లాడినట్టు సమాచారం. మరికొద్ది రోజుల తర్వాత ఓ రిటైర్డ్ అధికారి తన వ్యక్తిగత పని మీద కమిషన్లో ఉన్న మరో ఆఫీసర్ని కలిశారు. సరిగ్గా అదే సమయంలో ఆ ఆఫీసర్కు మరో గులాబీ లీడర్ నుండి ఫోన్ వచ్చింది. దీంతో అతడు తన ఛాంబర్లోకి వెళ్లి 5-6 నిమిషాల పాటు మాట్లాడి వచ్చినట్టు చర్చ జరుగుతున్నది. ఇక బీఆర్ఎస్ హయాంలో గ్రూప్ 1తో పాటు పలు పోటీ పరీక్షలకు చెందిన పేపర్లు లీక్ అయ్యాయి. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దారితీసింది. దీంతో ఆ పరీక్షలను రద్దు చేసి తిరిగి నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కమిషన్లో పనిచేసిన సిబ్బంది కదలికలపై ఆంక్షలు విధించారు. ముఖ్యమైన ఆఫీసర్లు తప్ప మిగతా స్టాఫ్ తమ సెల్ ఫోన్లను బయటే పెట్టి లోనికి వెళ్తున్నారు. ఈ మధ్య సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ పూర్తయింది. త్వరలో మెయిన్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో కమిషన్లో పనిచేసిన కొంతమంది కీలక అధికారులు గులాబీ పార్టీ నేతలతో రెగ్యులర్గా టచ్లో ఉండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కమిషన్కు చెందిన కీలక సమాచారాన్ని వారు లీక్ చేస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇక కమిషన్లోని కొందరు కీలక అధికారులు బీఆర్ఎస్ లీడర్లతో టచ్లో ఉంటున్న విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళినట్టు తెలిసింది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ముఖ్యమంత్రి వెంటనే సదరు ఆఫీసర్ల పనితీరు కదలికలపై ఆరా తీసినట్టు సమాచారం. వారిపై అనుమానం బలపడినా లేదంటే ఆరోపణలు రుజువైనా వెంటనే ఆ ఆఫీసర్లను బదిలీ చేసి వారి స్థానంలో కొత్త వారికి బాధ్యతలు అప్పగించాలని ఉన్నతాధికారులను అలర్ట్ చేసినట్టు తెలిసింది.